ఇక తెలంగాణ భవన్లో అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం కొనసాగుతోంది. తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు గులాబీ దళపతి. భవిష్యత్ కార్యాచరణపై పార్టీ రాష్ట్ర కార్యవర్గానికి దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యవర్గ సభ్యులు ఈ మీటింగ్కు హాజరయ్యారు. ప్రతిపక్షంగా బీఆర్ఎస్ సాధించిన విజయాలు, ప్రజల్లోకి వెళ్లిన తీరు, ఎదురైన సమస్యలపై సమావేశంలో చర్చిస్తున్నారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై కూడా సమావేశంలో మేధోమథనం జరుపుతున్నారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ కిరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. కిరణ్, మరి తెలంగాణ భవన్ లో అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? తెలంగాణ భవన్ లో 3 గంటల నుంచి ఇటు సుదీర్ఘంగా పార్టీ కార్యవర్గ సమావేశం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన కొనసాగుతుంది. ప్రధానంగా పార్టీ కమిటీలన్నిటి కూడా ప్రస్తుతం రద్దు చేశారు. ఆ పార్టీ సభ్యత్వాల నమోదు కార్యక్రమం ఏదైతే ఉందో సాధారణ సభ్యత్వం 10 రూపాయలు, అంతేకాకుండా క్రియాశీల సభ్యత్వానికి సంబంధించినటువంటి అంశంలో 50 రూపాయలుగా నిర్ధారించారు. అటు ఆఫ్లైన్ విధానంలోనే కాదు ఆన్లైన్ విధానంలో కూడా పెద్ద ఎత్తున పార్టీ సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని కూడా తీసుకెళ్లాలని కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సూచించారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఇటు వడ్ల కొనుగోలు అంశం అనేది రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు, రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నేతలు కూడా దిశానిర్దేశం చేశారు. జిల్లాల్లో పెద్ద ఎత్తున అటు గ్రామాల్లో కూడా పర్యటించాలి, వడ్ల కొనుగోలు కేంద్రాలకు సంబంధించినటువంటి అంశంలో ఈ అంశాన్ని సుదీర్ఘంగా తీసుకోవాలంటూ కూడా తాను చెప్పినటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా దాదాపు 1.5-2 గంటల నుంచి కూడా ఈ సమావేశం కొనసాగుతోంది. అటు వడ్ల కొనుగోలుకు సంబంధించినటువంటి తీర్మానం కూడా చేసేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. పార్టీకి సంబంధించినటువంటి అంశంలో గ్రామాన పార్టీని బలోపేతం చేసే విధంగా తమ కార్యాచరణ ఉంటుంది. ఇకపై రాష్ట్ర పర్యటనలు కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే పార్టీ కార్యవర్గ సమావేశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలపైన మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకపోగా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రజాకంటక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఖచ్చితంగా రాష్ట్రంలో ఒక 10 ఏళ్ల పాటు సంక్షేమంలో కొనసాగినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం 2.5 ఏళ్లలో దాదాపు 100 ఏళ్లు వెనక్కి నెట్టబడిందంటూ కూడా చెప్పినటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. పార్టీ నేతల సమావేశంగా కొనసాగుతోంది. మరొక అరగంట నుంచి గంట పాటు కొనసాగేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా పార్టీ కమిటీలన్నీ కూడా రద్దు చేసి పార్టీ సభ్యత్వాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ తీసుకెళ్లాలి. పార్టీ సభ్యత్వాల కార్యక్రమాన్ని కూడా పూర్తిగా కొనసాగించాలి. తర్వాత కొత్త కమిటీలు వేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా చెప్పినటువంటి పరిస్థితుల నేపథ్యంలో మొత్తంగా పార్టీ కార్యవర్గ సమావేశం ఇటు రజతోత్సవ వేడుకల ముగింపు సమావేశానికి భావించినటువంటి కేసీఆర్ కూడా పూర్తిగా మధ్యాహ్నం నుంచి కూడా ఈ సమావేశం కొనసాగుతోంది. ఆ వడ్ల కొనుగోలుకు సంబంధించి ఇప్పటికే కల్లాల్లో పెద్ద ఎత్తున వరిధాన్యం ఆగిపోయింది. అటు అకాల వర్షాలతో వడ్లన్నీ కూడా నీళ్ల పాలవుతున్నాయి, వరద పాలవుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపించాయి. ఖచ్చితంగా వీటన్నిటిని కూడా పర్యటించాలి. బీఆర్ఎస్ నేతలంతా కూడా క్షేత్రస్థాయిలో పర్యటించిన తర్వాత వచ్చేటువంటి రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం పైన తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చి ఆ వడ్ల కొనుగోలు కేంద్రాలకు సంబంధించి ఆ వడ్ల కొనుగోలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పైన తీవ్రంగా ఒత్తిడి తేవాలంటూ కూడా పార్టీ నేతలకు సూచించినటువంటి పరిస్థితులు కనిపించాయి. తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ ప్రతీకగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రాబోయేటువంటి రోజుల్లో మరోసారి అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా ఆ దిశగానే పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తీరుపైన కూడా ప్రజల్లోకి బలంగా వెళ్లాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా కొన్ని దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ అంశంలో ఒక ప్రెస్ మీట్ కూడా ఉండేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.